నెక్స్ట్ సీఎం గా జగనే. జగన్ గారు ఎందుకని? ఎందుకంటే జనానికి అందరికి పల్లెల్లో మాల వాళ్ళందరికీ ఇలా మాల వాళ్ళకి అందరికీ పింఛన్లు ఇచ్చి ఆ చంద్రబాబు ఎవరికన్నా ఇచ్చిండా? ఎవరికి ఇచ్చిండు? ఆ డ్వాక్రా వాళ్ళందరికీ ఎగదింగా బంగారం తాకట్టు బ్యాంకుల్లో పెట్టుకొని ఫ్రీగా ఇస్తామని మొత్తాన్ని డబ్బులు కట్టించా. ఇంకా ఆడ వచ్చేది ఆయన మునిపే పోతే ఇంక ఈసారి ఆడవస్తాడు. నెక్స్ట్ సీఎం గా నిన్ను గెలవనీయం జగన్ అని చెప్పి అంటున్నారుగా, మరి పవన్ కళ్యాణ్ గారు? పవన్ దేవుని వస్తే మాయేటప్పుడు వాడి దగ్గర ప్యాకేజీ తగ్గటం బొత్త కొత్తలు కూయటం. అసలు నువ్వెంత, నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే నువ్వెంత, నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి అడుగుతున్నారు. పవనా ఆయన అసలు ఏంటోడో తెలుసా? ఆయన కులం తెలియదుగా. ఆయన కులం అసలు తెలుసా మీకు? తెలియదు. ఎవరు ఆయన? అయితే ఇప్పుడు చూడబోతుండే మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి వస్తున్నారు కదా, మరి జగన్ గారు భయపడతారంటారా? వీళ్ళు కాదు, బీజేపీ కేంద్రం మొత్తం వచ్చినా గెలవరు. ఏంటి అంత నమ్మకం? అది గ్యారంటీ. మరి ఇప్పుడు చూడబోతుంటేనేమో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆంధ్రాలో పోటీ చేస్తుంది కదా, మరి జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? మీకెవరు చెప్పారో ఏంటో కానీ నేను చెప్పేది పూర్తిగా ఎట్లా మీరు చెప్పండి. ఏ ఏరియాలో అయినా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 80% జగన్కి జనం ఉంటారు. ఇంక ఏడ గెలుతుడు? ఏడ నుంచి తెచ్చి గెలుతు? వాళ్ళు ఎంత గుంజుకొని కొత్తలో కట్టెలు పెట్టుకొని అది చేసి ఇది చేసి జనం మీద దౌర్జన్యాలు చేసి కొట్టి ఊళ్ళ మీద పోయి కొట్టుతుంటే ఈ ఆఫీసులు పగలు తెగితే ఎవడు ఓట్లేస్తాడు? క్లియర్గా ఆమెను అడుగు ఎవరికి వేస్తుందో అపోయి ఆమెను అడుగు. అయితే నెక్స్ట్ సీఎం అయితే జగన్ గారే రావాలనుకుంటున్నారు. అసలు జనం అంతా వాళ్ళే అనుకుంటుంటే ఊత కోతలు ఇల్లు కూర్చుకోవటమే. ఓట్లు పెట్టుకునేది ఎందుకు అనుకున్నావు? వాళ్ళ దగ్గర డబ్బులు తెగి డబ్బులు ఇస్తే మందు తాగటానికి కుర్రోళ్ళు పెట్టుకునేది. అది కూడా నిజం నేను చెబుతుంది, యథార్థమే అది.